వలస విధానాలు, దేశీయ భద్రత విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన చర్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. జాతీయ భద్రత పేరిట గత ఏడాది కాలంగా వలస నియంత్రణను మరింత కట్టుదిట్టం చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం వేల సంఖ్యలో వీసాలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు, అలాగే అక్కడ ఉద్యోగం చేస్తున్న నిపుణులపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వలసలు, భద్రత, సరిహద్దుల నియంత్రణ పేరుతో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అమెరికాను కేవలం అమెరికన్ల కోసమే ఉంచాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తన తొలి హయాంలో కూడా ట్రంప్ సరిహద్దులు, వలసలపై కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏకంగా 85,000 వీసాలు రద్దు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ తమ అధికారిక ఎక్స్ అకౌంట్లో ఈ విషయాన్ని ధృవీకరించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సెక్రటరీ రూబియో ఒకే లక్ష్యంతో ముందుకు పోతున్నారని, జనవరి నుంచి 85,000 వీసాలు రద్దయ్యాయి, ఇప్పుడు ఇదే ఆగదు, కొనసాగుతూ ఉంటుంది అని పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టుకు మేక్ అమెరికా సేఫ్ అగైన్ అనే నినాదంతో ఉన్న ట్రంప్ ఫోటోను కూడా జత చేసింది. ట్రంప్, రూబియో కాంబినేషన్ ప్రస్తుతం అమెరికా పరిపాలనలో భద్రతకు అత్యంత ప్రాముఖ్యతనిస్తోంది. వలసలు అమెరికా భద్రతకు ముప్పు అని ప్రచారం చేస్తూ దానిని కట్టడి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ ప్రభుత్వం ప్రపంచానికి చాటి చెప్తోంది. అయితే ఈ రద్దయిన 85,000 వీసాల్లో 8,000 వరకు విద్యార్థులకు సంబంధించిన వీసాలే ఉన్నట్లు అధికారులు తెలిపారు. చదువు కోసం అమెరికాకు వెళ్లే విద్యార్థులు అక్కడే సెటిల్ అవ్వాలని కలలు కంటారు. అయితే ఇప్పుడు విదేశీ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం పర్యవేక్షణ పెంచింది. చిన్న చిన్న కారణాలు చెప్పి వారి వీసాలు రద్దు చేసి డిపోర్ట్ చేస్తోంది. ఈ ఏడాది రద్దయిన వాటిలో అధిక శాతం జాతీయ భద్రతా కారణాలతో పాటు చట్టాలను ఉల్లంఘించిన కేసులే ఉన్నాయి. గత ఏడాది రద్దు చేసిన వీసాలలో సుమారు సగం నేరాలకు సంబంధించినవే ఉన్నట్టు వెల్లడి అయ్యింది. ఇందులో డ్రంక్ అండ్ డ్రైవింగ్, చోరీ, దాడులు వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారు ఉన్నారు. గతంలో ఈ వీసా గడువు ముగియడం, అలాగే ఉగ్రవాదానికి మద్దతు తెలపడం వంటి కారణాలు కూడా వీసా రద్దుకు దారితీశాయి. అయితే ఈ ఏడాది మరో కారణాన్ని కూడా వీసా రద్దు కారణాల జాబితాలో చేర్చారు. అక్టోబర్లో కన్జర్వేటివ్ కార్యకర్త డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడైన చార్లీ కిర్క్ హత్యను సెలబ్రేట్ చేసుకున్నారని ఆరోపణలు రావడంతో కొంతమంది విదేశీయుల వీసాలను రద్దు చేశారు. అంతేకాకుండా గాజా సంఘటనలపై జరిగిన నిరసనల్లో పాల్గొన్న అంతర్జాతీయ విద్యార్థులు కూడా వీసాలు రద్దయిన జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చర్యలన్నీ జాతీయ భద్రతా ప్రయత్నాల్లో భాగంగానే కఠినమైన వీసా నిబంధనలను అమలు చేస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం స్పష్టం చేస్తోంది. వలసదారులపై పర్యవేక్షణ విషయంలో ట్రంప్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. ఇందుకోసం ఆగస్టులో ఒక ప్రత్యేక ప్రణాళికను ప్రకటించింది. నిరంతర పర్యవేక్షణ వ్యవస్థను అందుకోసం తీసుకువచ్చింది. ఈ వ్యవస్థ ద్వారా చెల్లుబాటు అయ్యే యుఎస్ వీసాలు కలిగి ఉన్న 55 మిలియన్ల కంటే ఎక్కువ మంది విదేశీయులందరినీ వారు అమెరికాలో ఉన్నంతకాలం నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఈ పర్యవేక్షణ వ్యవస్థను అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అమలు చేస్తోంది. వలసదారులపై నిఘాను మరింత విస్తృతం చేయడం కోసం దీన్ని రూపొందించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద సివిలియన్ మానిటరింగ్ సిస్టమ్గా కూడా భావిస్తున్నారు. ఎవరెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, సామాజిక మాధ్యమాల్లో ఏం పోస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ ట్రాకింగ్లోకి వస్తాయి. ఇక ఉద్యోగ వీసాల విషయానికొస్తే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక H-1B వీసాలపై నియంత్రణ మరింత పెరిగింది. ప్రత్యేక నైపుణ్యాలతో అమెరికాకు వచ్చే ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా అమెరికన్ టెక్ పరిశ్రమకు వెన్నెముకగా ఉన్నారు. కానీ ఇప్పుడు వారి దరఖాస్తుల స్క్రీనింగ్ కఠినతరంగా అయ్యింది. కంపెనీలు ఇచ్చే ఉద్యోగ వివరాలు, అభ్యర్థుల సర్టిఫికేషన్లు, గత ఉద్యోగ అనుభవం అన్నింటినీ సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అనే నినాదాన్ని ట్రంప్ ప్రభుత్వం బలంగా వినిపిస్తోంది. ఈ కఠినతరం చేసిన విధానాల కారణంగా H-1B వీసాదారులకు కూడా ఇబ్బందులు పెరుగుతున్నాయి.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలు వలసలపై ఆయన వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. నిన్నటి వరకు దశాబ్దాల తరబడి ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభను, నిపుణులను ఆకర్షించిన అమెరికా ఇప్పుడు జాతీయ భద్రతా పేరుతో ఆ దేశానికి ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం వచ్చే వారిపై ద్వారాలను మూసివేసే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు విద్యార్థులు, ఉద్యోగుల వీసాలు రద్దు కావడం, మరోవైపు నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ అమల్లోకి రావడం, ఇవన్నీ కూడా అమెరికాలో ఉండాలనుకునే లేదా వెళ్లాలనుకునే వలసదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మేక్ అమెరికా సేఫ్ అగైన్ అనే నినాదం అమెరికా భద్రతను కాపాడాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కుటుంబాల భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ కఠిన నిబంధనలు అమెరికా ఆర్థిక వ్యవస్థపైన, టెక్నాలజీ రంగంపైన ప్రభావం చూపుతాయో లేదో వేచి చూడాలి.